బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ కొత్త పాలక మండలి ఏర్పాటుపై సర్కార్ దృష్టి సారించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ కమిటీ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో కొత్త సభ్యుల నియామకంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాజకీయాలకు అతీతంగా చైర్మన్ కమిటీ సభ్యులను ఎంపిక చేయడంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉన్నవారికే బాధ్యతలు అప్పగించేందుకు సీఎం ప్రాధాన్యత చూపుతున్నారు. ఇప్పటికే అన్ని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అయితే ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించాలనుకున్న సర్కార్ తొలుత ఆకునూరి మురళిని అనుకున్నప్పటికీ ఆయనకు చట్ట ప్రకారం వయోపరిమితి దాటడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది. టీఎస్పీఎస్సీ కొత్త పాలక మండలి ఏర్పాటుపై సర్కార్ దృష్టి సారించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ కమిటీ సభ్యులు రాజీనామా గవర్నర్ ఆమోదించడంతో కొత్త సభ్యుల నియామకంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి తాజా సమాచారాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 30 లక్షలకు పైగా ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ పేర్లనైతే టీఎస్పీఎస్సీ లో ఓటీఆర్ నమోదు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కావాలని చెప్పేసి గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు పాత సర్కారు కూడా ఈ యొక్క ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా గానీ, ఇటు 10 year పీరియడ్ కూడా అయిపోయినా గానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పలేదు. ఒకవైపు గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేద్దామని చెప్పేసి పరీక్షలు నిర్వహించినా కానీ ఈ పరీక్షల్లో 15 పేపర్ల వరకు లీక్ కావడంతో ఇటు విద్యార్థులు తీవ్రంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇటు వచ్చిరాగానే ప్రక్షాళన చేపట్టింది. ఇటు ఎవరైతే ఉన్నారో టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు అదేవిధంగా కమిటీ సభ్యులందరినీ కూడా రాజీనామాలు చేయించింది. రాజీనామాలను కూడా నిన్న గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇప్పుడైతే కొత్త సర్కార్ ఇటు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే బాగుంటుందని చెప్పేసి ఒక చర్చ చేస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడంలో భాగంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా కమిటీ సభ్యులను కూడా నియామకం చేపట్టాలని భావిస్తా ఉన్నది. తద్వారా ఇటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇటు నిరుద్యోగులందరికీ భరోసా కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 30 లక్షల మంది ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా భరోసా కల్పించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. అందులో భాగంగానే వయో పరిమితి 62 ఏళ్లలోపు మాత్రం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఈ యొక్క టీఎస్పీ చైర్మన్ గా నియమించాలని చెప్పేసి చట్టం చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ 62 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దానిపైన ఒక చర్చ చేపట్టింది. ఇందులో భాగంగానే వివిధ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ల పేర్లను కూడా పరిగణలోకి తీసుకుంటా ఉంది. అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆకునూరి మురళి పేరును తీసుకున్నా గానీ ఆకునూరి మురళికి వయో పరిమితి ఎక్కువైనటువంటి నేపథ్యంలో అతని ప్లేస్ లో ఇంకో ఐఏఎస్ లేదా ఐపీఎస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ ప్రొఫెసర్ల పేర్లు ఎవరో ఒకరిని తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ ఊరట కలిగించినటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతోంది. మొత్తానికైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా కమిటీ సభ్యులను భర్తీ చేయాలని చెప్పేసి నియామకం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఉద్యమ కాలంలో ఉన్నటువంటి ఉద్యమానికి అంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులనే ఇటు రాజకీయాలకు ప్రమేయం లేనటువంటి వ్యక్తులను మాత్రమే ఇందులో కమిటీ చైర్మన్ గా లేదా కమిటీ సభ్యులుగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఉద్యమంకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించినటువంటి వాళ్ళని తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఐఏఎస్ అధికారులు లేదా ఐపీఎస్ అధికారులు తీసుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఇటు రిటైర్డ్ ఉద్యోగులను తీసుకుంటే ఎలా ఉంటుందంటే అంటే రిటైర్డ్ ఉద్యోగస్తులను అంటే దీంట్లో 62 సంవత్సరాల వయో పరిమితి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ తీసుకున్నటువంటి అవకాశం లేదు కాబట్టి అదేవిధంగా ఇటు రాజకీయాలకు ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్లను లేదా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఎవరైనా తీసుకుంటే బాగుందని చెప్పి రేవంత్ ప్రభుత్వం అయితే అనుకుంటా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క టీఎస్పీ చైర్మన్ అదేవిధంగా కమిటీ సభ్యులను అయితే భర్తీ చేయాలని చెప్పి భావిస్తా ఉన్నది. అందులో భాగంగానే దీనిపైన ప్రక్షాళన అయితే చేపట్టడానికి నేను అధికారులందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాంబాబు చెప్పండి, టీఎస్పీఎస్సీ పేపర్ ఏదైతే లీకేజ్ ఉందో ఈ విషయంలో నిందితులను గుర్తించారా? వారి మీద ఎటువంటి చర్యలు ఎప్పటిలోగా తీసుకునే అవకాశం ఉంది? రాంబాబు చెప్పండి, టీఎస్పీఎస్సీ పేపర్స్ లీకేజ్ విషయంలో నిందితులను గుర్తించారా? మరి ఇలాంటి నిందితులకి ఎప్పటిలోపు వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది? మరి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో నిందితుల మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం?
ఇప్పటికే కూడా టీఎస్పీఎస్సీ పేపర్ కి సంబంధించిన లీకేజీ సంబంధించినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చట్టం పరిధిలో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని చెప్పి కూడా రేవంత్ ప్రభుత్వం చెబుతున్నది. మరొక వైపు ఇటు నిరుద్యోగులందరినీ నిరుత్సాహపరిచే విధంగా ఇటు గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ కావడంతో సుమారుగా 15 ప్రశ్న పత్రాలు లీకేజ్ కావడం జరిగింది. ఈ 15 ప్రశ్న పత్రాల లీకేజ్ తోటి గ్రూప్ వన్ అయితే మరీ గందరగోళంగా 2 సార్లు కూడా ఈ యొక్క ఒకసారి ఏమో లీకేజ్ తోటి, మరొకసారి కోర్టు అక్షింతలతోటి 2 సార్లు వాయిదా పడడంతో మరొకసారి కూడా గ్రూప్ వన్ కొరకు విద్యార్థులు మరి వేచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరొక వైపు గ్రూప్ టూ కూడా మరి వాయిదా వేసినటువంటి దాని మీద కొత్త ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నది. వీటన్నిటికీ కొత్త ఉద్యోగాలు కల్పిస్తే కనుక ఒకవేళ గవర్నర్ వీళ్ళ రాజీనామాలను ఆమోదించనుంది కాబట్టి తొందరలో ఈ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పేసి నిరుద్యోగులు కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ గవర్నర్ వీరి యొక్క రాజీనామాలను ఆమోదించకపోతే చట్ట పరిధిలో ఈ యొక్క వీటన్నిటి చైర్మన్ కమిటీ సభ్యులు లేకుండా మరొకసారి టీఎస్పీఎస్సీ బోర్డు ఈ యొక్క ఉద్యోగాలను కూడా భర్తీ చేసేటువంటి అవకాశం లేదు, ఎగ్జామ్స్ ను కండక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాజీనామాను ఆమోదించింది కాబట్టి ఈ యొక్క భర్తీ చేయడానికి అయితే కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయిత ఉన్నది. అదేవిధంగా ఇటు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దోషులు ఎవరైతే ఉన్నారో 15 ప్రశ్న పత్రాలు లీక్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్తామని, మరొక వైపు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని చెప్పేసి ఇటు మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు భర్తీ చేస్తాం, సంవత్సరంలో 2 సార్లు ఆ యొక్క ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి ప్రక్రియను చేపడతామని చెప్పేసి రేవంత్ స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఉద్యోగార్థులకు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగాలను ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో తమ వయసు అయిపోయినటువంటి విద్యార్థులు కూడా ఇది ఊరటగా భావించవచ్చు. మొత్తంకైతే రాష్ట్ర సర్కార్ యొక్క నిర్ణయం మాత్రం విద్యార్థులకైతే వరంలా భావించిందని చెప్పుకోవాలి. నాకు థ్యాంక్ యూ రాంబాబు.